Rahul, your pasta is ready. Yay, mummy, coming. రాహుల్ రాహుల్ యా సారీ, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. దిస్ ఇస్ మై మామ్స్ పాస్తా రెసిపీ. అవునా? గుర్తొచ్చింది. ఇట్ స్మెల్స్ అమేజింగ్ రాహుల్. ఇట్ వాస్ మై ఫేవరెట్. నిన్నటి నుండి అడుగుతున్నా ఏం చేయబోతున్నావు అని. ఇప్పటి వరకు చెప్పలేదు నువ్వు. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ ఆర్ ఇప్పుడేమైనా ప్లాన్ చేస్తున్నావా? నాన్న చెప్పినట్టు ఫస్ట్ అదేంటో నాన్నకు చూపిద్దాం. దాన్ని బేస్ చేసుకొని నాన్న వాళ్ళని కలవాలా లేదా డిసైడ్ అవుతారు. ఓకేనా? లేదు స్నేహ, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్లాన్. ఏం ప్లాన్? ఫ్యూజన్. వాట్ ఫ్యూజన్? సింపుల్ స్నేహ. మై మామ్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ అట్ ఇంటర్నేషనల్ క్యూజిన్స్. అందుకే నేను వాటిని అంత ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో కుక్ చేస్తాను. అండ్ నువ్వే చెప్పావు, యువర్ మదర్ వాజ్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్ అవర్ డిషెస్. అందుకే నీకు మన డిషెస్ మీద అంత డీప్ నాలెడ్జ్ ఉంది. అరే, నీకు ఏ కొత్త డిష్ని చూపించినా చూసిన వెంటనే దాన్ని కుక్ చేయగలవు. అండ్ దాని స్మెల్ చూసి అది బాగా కుక్ అయిందో చెప్పగలవు. ఇట్స్ నాట్ అ నార్మల్ టాలెంట్. వెల్, ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. బట్ వాళ్ళిద్దరు ఎక్స్పర్టైజ్ని ఫ్యూజ్ చేసి we're gonna create a new cuisine. We're gonna combine two kinds of cuisines. One international and one పక్కా లోకల్. వాటికి కొన్ని చిన్న చిన్న చేంజెస్, అంటే కొంచెం స్పైస్ లెవెల్ యాడ్ చేయడం లేకపోతే తగ్గించడం చేసి వీఆర్ గోనా సర్వ్ దెమ్. రైట్? ఓకే, బట్ కన్ఫ్యూజ్డ్? లెట్ మీ షో యూ హౌ. రాహుల్, నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్నీ రెడీ. It's done. మన ఫస్ట్ ఫ్యూజన్ డిష్, a combination of a French and a South Indian dish. బాగుందా? ఐ థింక్ దిస్ ఇస్ గోనా వర్క్ అవుట్. ఏమైంది రాహుల్? ఏం ఆలోచిస్తున్నావు? దిస్ ఇస్ జస్ట్ వన్ డిష్ స్నేహ, జస్ట్ ద మెయిన్ కోర్స్. ఇదొక్కటి సరిపోదు, ఇలాంటివి ఇంకా చాలా కావాలి. అవును, ఇంకా స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ కూడా కావాలి. ఎస్, యూర్ రైట్. క్యారెట్, చెప్పు రాహుల్, అన్నీ రెడీ. వెరీ గుడ్ రా. రాహుల్, మెయిన్ కోర్స్, స్టార్టర్స్, డెజర్ట్స్ అన్నీ రెడీ. ఇప్పుడేం చేద్దాం?
యాక్చువల్లీ ఫస్ట్ మెనూలో యాడ్ చేయాలి. శాండీ, యా రాహుల్. మన మెన్యూ కార్డ్లో ఈ ఫ్యూజన్ డిషెస్ ఉన్నాయి కదా, Yeah. అవి లాస్ట్లో యాడ్ Okay. చేయి. శాండీ, Huh? లాస్ట్లో కాదు, ఫస్ట్లో యాడ్ చేయి. ఓకే, ఓకే. ఇవాళ నుంచి కస్టమర్స్ వచ్చి ఏం ఆర్డర్ చేసినా వాటికనే స్పెషల్ డిషెస్ ఉన్నాయని సజెస్ట్ చేయాలి. Done. ఇవాళ నుంచి నాకు ఈ ఫ్యూజన్ డిషెస్ ఆర్డర్స్ ఎక్కువ కనిపించాలి. ఓకే ఓకే గాట్ ఇట్. ఓకే. ఓకే గైస్, కమ్ ఆన్. దిస్ ఇస్ బిర్యానీ అరెంచిని బాల్స్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. చూడ్డానికైతే సూపర్ యమ్మీ ఉంది. ఇట్స్ నైస్. ఐ లైక్ ఇట్. హే, ప్లీజ్ బీ ఫ్రాంక్, మొహమాట పడద్దు. ఐ లైక్ ఇట్ బట్ ఐ లవ్డ్ యువర్ ఓల్డ్ డిషెస్. సడన్ ట్రాన్సిషన్ కదా. ఇట్స్ గుడ్ బట్ ఐ డోంట్ నో. ఓకే, థ్యాంక్స్. ఓకే. టు లెజానియా. సార్ మా దగ్గర ఫ్యూజన్ డిషెస్ ఉన్నాయి, ఒకసారి అవి ట్రై చేయండి. ఎరా ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. ఇందులో ఏది బాగుంటుంది? అన్ని స్పెషల్ ఐటమ్సే సార్, అన్నీ బాగుంటాయి. ఇది తీసుకొచ్చే. ఓకే సార్. నైస్, బాగుంది. థ్యాంక్ యూ సార్. కొత్త డిషెస్ ఇంట్రొడ్యూస్ చేశాము, ట్రై చేయండి. ఏంటి పేర్లని కొత్తగా ఉన్నాయి? చెఫ్ స్పెషల్ సార్. ఓ, ఈ రెండు తీసుకొచ్చి వాడికి నాకు. షూర్ సార్, థ్యాంక్ యూ. అంతేం బాగాలేదు, వెళ్ళి 2 చికెన్ బిర్యానీ పట్టుకొచ్చి. ఓకే సార్. ఇట్స్ ఓకే. మరీ అంత సూపర్ ఏం కాదు, పర్లేదు, తినొచ్చు. యావరేజ్ ఏంటి? రాహుల్, ఏంటి నువ్వు దీనికేనా? వచ్చిన కస్టమర్స్లో 60% ఆఫ్ ద కస్టమర్స్ లైక్ ఇట్. ఎగ్జామ్స్లో 60% వస్తే ఇట్స్ నాట్ జస్ట్ పాస్, ఇట్స్ ఫస్ట్ క్లాస్. లేదు స్నేహ, దిస్ ఇస్ నాట్ ఎనఫ్. రాహుల్, లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్. ఐ థాట్ దిస్ విల్ బి ద గేమ్ చేంజర్ స్నేహ. కానీ ఏంటి రాహుల్? లెట్స్ డూ వన్ థింగ్ స్నేహ. Let's stop serving the old dishes. Let's only serve the fusion dishes. Are you serious? Yeah, I don't want to play safe anymore. మన డిషెస్ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనమే వాటిని బ్యాక్ చేయాలి కదా. ఓకే. Yes, I told you not that way కదా, ఎన్నిసార్లు చెప్పాలి? రాహుల్, కస్టమర్ కౌంట్ పడిపోయింది. కొత్త డిషెస్ ఎవరు అడగట్లేదు, ఎక్కువ ప్రెస్ చేసి కూడా అడగలేకపోతున్నాం. అందరూ ఓల్డ్ డిషెసే కావాలంటున్నారు. రాహుల్, వై ఆర్ యు సో సీరియస్? ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు. సారీ సండి, బట్ స్టిల్ ఓన్లీ ఫ్యూజన్ డిషెస్. మేడం, మళ్ళీ పాత ఆర్డరే వచ్చింది. అవునా? ఐ
అయితే ఇవాళకి ఆన్లైన్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసాయి. ఓకే మేడం. హరి ఆగు, రాహుల్, ఆర్డర్ ఏమొచ్చింది? లజానియా. దాని బదులు ఫ్యూజన్ డిష్ పంపించే. రాహుల్, అలా చేసి కస్టమర్స్ ఇష్యూ క్రియేట్ చేయొచ్చు. మహా అయితే ఏం చేస్తారు? ఆర్డర్ క్యాన్సిల్ చేసి రిఫండ్ అడుగుతారు. పంపించే. గో. రాహుల్, you're గోయింగ్ అ లిటిల్ ఓవర్బోర్డ్. ఇలా అయితే మన రెస్టారెంట్ రేటింగ్స్ అన్ని పడిపోతాయి. యూ టోల్డ్ మీ యుల్ సపోర్ట్ మీ స్నేహ. అంతగా ప్రాబ్లం అయితే నా సాలరీ నుంచి కట్ చేసుకోండి. हेलो सर. हेलो, किन्ना रख रहा है? हाँ सर. अरे मैं क्या फूड ऑर्डर करा, तुम लोग क्या भेजे रहे मेरे को? सर. वो सब नहीं मालूम रे भाई मेरे को. मेरा फूड मेरे को रिप्लेस करो. सर. अब तेरे बैगन के स्टोर है ना, आपको बोल तेरे को मैं आधा घंटा टाइम दे रहा हूँ. आधे घंटे में मेरा फूड मेरे को आना. अदी. फोन रख. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్, కమ్ ఆన్. నేనేం ఆర్డర్ పెట్టినా మీరేం ఆర్డర్ పంపించిండ్రు? అంటే అది స్పెషల్ డిష్ సార్. ఇదేం చేయాలి, నెత్తికేసి కొట్టుకోవాలనా? అరే కొంచెమైనా ఉండాలిరా బాయ్. సారీ సార్. దీని పేరు నోరు కూడా తిరగట్లేదు అసలు. అసలు అసలు ఏం పంపించిండ్రు బాయ్? నేనేం ఆర్డర్ పెట్టా, మీరు ఏం ఆర్డర్ పంపించారు? సార్ అవి మా స్పెషల్ డిషెస్ సార్. ఇది చూడడానికి చాలా వెరైటీగా ఉంది. సర్లే, ఇదేదో బాగున్నట్టుంది. మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయద్దు ఇలాగా. యా ఓకే సార్, ఓకే సార్, షూర్ సార్. హలో, నేను ఒక డిష్ ఆర్డర్ చేశా, కానీ ఇంకోటి ఏదో వచ్చింది. దానికంటే చాలా బాగుంది. దీని పేరేంటో చెప్తారా? సార్ అది బిర్యానీ అవెంజినీ బాల్స్. ఐ నో ఇట్ విల్ వర్క్. చూడడానికి బాగానే ఉంది. చాలా బాగుంది. ఫుడ్ మాత్రం అద్దరిపోయిందండి, మామూలుగా లేదు. సో తెలుసు కదా, కినారా గ్రాండ్ హబ్సీ కూడా గుర్తుపెట్టుకోండి. ఫుడ్ బాగున్నప్పుడు చేయొచ్చు. రాహుల్, మీ ఐడియా వర్కౌట్ అయింది. మీరు నమ్మరు, మన ఆర్డర్ ఒక హీరోయిన్కి వెళ్ళింది. తన లైవ్లో మన రెస్టారెంట్ గురించి చెప్పింది. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో తెలుసా? మోర్ దెన్ 5 times అవర్ రెగ్యులర్ ఆర్డర్స్. మంచి న్యూస్ చెప్పావు హరి. ఎల్లు. చాలు ఇంకా. హాయ్ గైస్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ మోస్ట్ ఆఫ్ యూ గైజ్ ఆర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ సర్కిల్. అండ్ పిల్లగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరు ఫుడ్ తిన్నారు కదా, ఎలా ఉంది? ఓకే, సో మీరందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా. కెన్ యూ గైస్ డూ మీ అ ఫేవర్? కెన్ యూ ప్రమోట్ దిస్ ఆన్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్? థ్యాంక్ యూ సో మచ్. దట్స్ గ్రేట్, థ్యాంక్ యూ. ఏం రాహుల్, ఎవరితో? ఏం లేదు స్నేహ, కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళే సరిపోదు అనిపించింది. ఎవరైనా ఫుడ్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇట్ వర్క్. అవునా? ఎవరు? These dishes are amazing. I think international dishes with an Indian touch, this just tastes brilliant. Thank you. I think all you need is some good advertising, and that'll do it. And if that goes well, you don't need to look back, because I'm gonna start right away.
రేయ్ ఆ, ఇట్రా. ఆ, ఏమైందిరా ఫేస్ ఎందుకు అలా పెట్టావు? నాకేదన్నా ఉంటే చెప్పుకోవడానికి మీరిద్దరే ఉన్నారు. తను ఏదన్నా అంటే నీతో చెప్పేవాడిని, నువ్వేదన్నా అంటే తనతో చెప్పుకునేవాడిని. ఇప్పుడు మీరిద్దరూ ఒకటైపోతే నా బాధ ఎవరితో చెప్పుకోను రెడ్డమ్మా. క్యారెట్, ముందరంటే మీ ఇద్దరం కొట్టిన వాళ్ళం కాబట్టి నీకు ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మీ ఇద్దరం కలిసిపోయాం కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఆ, అవును కదా. అందుకే అప్పుడప్పుడు ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి కూడా థింక్ చేయి. అయితే నాకే ప్రాబ్లం లేనట్టేనా? లేనట్టే కదా. ఆ, వెళ్ళి పని చూసుకో. సరే రాహుల్, సరే రెడ్డమ్మా. ఇంత మంచి ఫుడ్ టేస్ట్ చేసి చాలా రోజులైంది. 2 క్విజిన్స్ కలిపి చేశారంటే ఏమో అనుకున్నా, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ నుంచి ఇలాంటి టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాక వాళ్ళు ఏదో ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. దేని గురించి కనుక్కోనరా? ఓకే సార్, 1 minute. హే, వాట్స్ దిస్? కినారా గ్రాండ్ స్పెషల్ డిష్ అంట. ఏవో ఫ్యూజన్ డిషెస్ అంట. ఓకే, లెట్ మీ ట్రై. సార్ అది టు అవర్ సర్ప్రైజ్ అవి రాహుల్ సార్ చేసిన డిషెస్ అంట సార్. రెస్పాన్స్ చాలా బాగుంది. దే హ్యావ్ గోన్ వైరల్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ సార్. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అయితే నేను కూడా ఒకసారి ట్రై చేయాలి. ఆర్డర్ చేయమంటారా సార్? నో 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 నో. మరి రండి సార్, కూర్చోండి సార్. ఆర్డర్ సార్. మీ దగ్గర ఏదో కొత్తగా డిషెస్ ప్రిపేర్ చేస్తున్నారని విన్నాను. అవును సార్, ఇవన్నీ మా షెఫ్ స్పెషల్ డిషెస్ సార్. ఫ్యూజన్ డిషెస్. ఫ్యూజన్ డిషెస్ అంటే ఈ ఐటమ్ తీసుకురా. ఓకే సార్, షూర్. అబ్బో, పెద్ద కారు. ఇంత పెద్ద కారు మన రెస్టారెంట్కి. అదే కదా. ఏం చూస్తున్నారా? ఆ కారు చూసావా? అరే పెద్ద కార్ రా. ఆయన వచ్చింది ఆ కార్లోనేనా? ఎస్, పెద్ద కస్టమరే. సరే సరే, ఏంటో పెద్ద పెద్ద కస్టమర్లంతా నాకే తగులుతుంటారు. ఏమైంది? ఎవరో ఒక పెద్ద సార్ వచ్చారు. ఆయన కార్ ఎంత ఉంది తెలుసా? పడవంత ఉంది. ఎవరైనా? ఫ్రంట్ టేబుల్ మీద ఉన్నారు. ఆయన ఏం ఆర్డర్ చేసినా నాకే వచ్చి చెప్పు, ఓకేనా? ఫస్ట్ ఏం ఆర్డర్ చేశారు? మెనూ కార్డులో ఉన్న నెక్స్ట్ ఐటమ్ తీసుకురా. ఓకే సార్. యష్, అది రాహుల్ ఏమన్నారు ఫస్ట్ డిష్ గురించి? ఒక స్మైల్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం ఆర్డర్ చేశారు? నెక్స్ట్ ఐటమ్ తీసుకురా. ఓకే సార్. రాహుల్ ఈసారి ఏమన్నారు? నెక్స్ట్ ఐటమ్. మా షెఫ్ దగ్గరుండి ఫీడ్బ్యాక్ తీసుకురమ్మన్నారు సార్. ఇంకో ఐటమ్ తీసుకురా. ఓకే సార్. నెక్స్ట్ ఐటమ్. ఓకే సార్. ఇంకా కస్టమర్స్ వచ్చే టైం అయినట్లేదు.
రెడ్డి గారు సార్, సరే సార్, ఓకే సార్. సార్ మీ ఐటెం రెడీ అవుతుంది. మా సార్ కాల్ చేశారు, మిమ్మల్ని చూసుకోమన్నారు. షెఫ్కి సపరేట్ రూమ్ ఏమైనా ఉందా? లేదు సార్. అందరూ ఒకటే వాష్రూమ్ వాడతారా? అవును సార్. లోపల కిచెన్లో వెంటిలేషన్ ఉందా? అలాంటిదేం లేదు సార్, జస్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. ఓకే, నెక్స్ట్ ఐటమ్. ఓకే సార్. చెక్ ప్లీజ్. ఓకే సార్. ఇది మీ షెఫ్ రాహుల్కి ఇచ్చాయి. రాహుల్ కా? ఓకే సార్. యా రాహుల్, ఆ పెద్ద బిల్ ఇచ్చి మీ షెఫ్ రాహుల్కి ఇమ్మన్నాడు. నాకు అర్థం కాల. నాకు అర్థమైంది, ఇవ్వు. రాహుల్, ఇందాకేమో ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నావు, ఇప్పుడేమో టెన్షన్గా ఉన్నావు. అసలు ఏమైంది రాహుల్? నీకు సీక్రెట్ చెప్పాలి క్యారెట్. ఆయన మా నాన్న. ఊరిక రాహుల్, నాతో జోకులేంటి? నిజం చెప్తే నమ్మరు కదా. రాహుల్ రాజ్, సన్ ఆఫ్ విశ్వనాథ్ రాజ్, చైర్మన్ ఆఫ్ ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. రాహుల్, ఆర్ఆర్ గ్రూప్స్ మెయిల్ మన హోటల్ కొనాలనుకునింది. ఎగ్జాక్ట్లీ, ఆర్ఆర్ రాహుల్ రాజ్. అర్థమైందా? వెంటనే వెళ్ళి రెడ్డి అమ్మకి చెప్తా. సీక్రెట్ అని చెప్పా కదా క్యారెట్. ఒక 2 monthsలో నేనే వాళ్ళకి చెప్తాను. అప్పటి వరకు ఓపిక పట్టే ప్లీజ్. రాహుల్, ఇవన్నీ నాకెందుకు చెప్పావు? క్యారెట్, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నువ్వే నమ్మట్లేదు. నాకు ఇక్కడ ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ నువ్వే క్యారెట్. ఇన్ని మంత్స్ ఐ వాజ్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండ్. ఎందుకు రాహుల్ అంత ప్రెషర్? అవన్నీ నీకు చెప్పలేను క్యారెట్. చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. బట్ ఈ టెన్షన్స్ అండ్ ప్రెషర్స్లో నాకున్న ఏకైక స్ట్రెస్ బస్టర్ నువ్వే క్యారెట్. అందుకే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. బట్ థ్యాంక్ యూ క్యారెట్. హై ఫై. ఏమైంది రాహుల్? ఏం లేదు, ఇందాక నాన్న వచ్చారు కదా, ఆ ఎక్సైట్మెంట్లో ఆయన కుక్ చేస్తున్నప్పుడు వేడిది పట్టుకుని. ఎనీవేస్ బాగా టైర్ అయిపోయాను క్యారెట్. వెళ్తానే. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏంటి కంగారు పడుతున్నారు? ఏం లేదురా, పొద్దున్న నాన్న రెస్టారెంట్కి వచ్చారు, డిషెస్ అన్నీ టేస్ట్ చేసి వెళ్ళారు. దాంట్లో టెన్షన్ ఏముంది? గెట్ రెడీయా? దేనికి రెడీ అవ్వమంటున్నారు సార్? అదేరా అర్థం కావట్లేదు. ఎంతో కష్టపడి సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. మళ్ళీ నేను ఏం ప్లాన్ చేశారో ఏంటో. ఈసారి ఏమైనా బ్లో ఇస్తే తేరుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఐ డోంట్ హ్యావ్ ద టైం. అల్టిమేట్లీ ఛాలెంజ్లో ఓడిపోతాను. అవును సార్. ఒక పని చేయరా? చెప్పండి సార్. నాకు ఒక హెల్ప్ కావాలి. ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారో నాకు కనుక్కుని చెప్పు. ఐ విల్ బి ఏబుల్ టు డిఫెండ్ ఇట్. తప్పకుండా సార్, కనుక్కుంటా. హే గైస్. హే, కమ్ సిట్. ఎవరితను? వీడు నా ఫ్రెండ్ సీను. ఫ్రెండా? అదే లేరా, బెస్ట్ ఫ్రెండ్. అన్నిటికీ ఇలాగే ఫీల్ అవుతుంటాడు. సీను అంటే గుట్కా పండు మ్యాటరా? యా. చాలా థ్యాంక్స్ సీను, హెల్ప్ చేసినందుకు. అయ్యో థ్యాంక్స్ ఎందుకు, సార్ కోసం నేను ఏదైనా చేస్తా. సరా? అది బేసికలీ చిన్నప్పటి నుంచి ఇద్దరం సార్ సార్ అనుకోవడం అలవాటు, అందుకే అలా. అంతేగా సార్? అంతే సార్, అంతే అంతే. ఓకే సార్, మీరు ఇంకెళ్ళి ఆ పని చూసుకుంటే మేము వెళ్ళి మా పనులు చూసుకుంటాం. ఓకే సార్, షూర్. శాండీ బ్రో, కస్టమర్స్ చాలా ఎక్కువయ్యారు. క్రౌడ్తో మొత్తం నిండిపోయింది, అంతా జనాలే. మంచిదే కదరా, వెళ్ళి ఆర్డర్స్ క్లోజ్ చేయి. చల్.
ఎస్. యు నో వాట్, మనకు ఒక పార్టీ ఆర్డర్ వచ్చింది. అది కూడా 2000 ప్యాక్స్. అండ్ గెస్ వాట్, ఆల్ ఆర్ ఫ్యూజన్ డిషెస్. వావ్, దట్స్ నైస్. యా. నువ్వు వచ్చాక 6 months టైం పట్టింది ప్రాఫిట్స్ రావడానికి. కానీ ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫర్ వచ్చాక జస్ట్ 5 months లో ఈ ప్రాఫిట్స్ వచ్చేసాయి. Unbelievable increase in the profits. I didn't expect this at all. And this is all because of you. అవునా? మరి నాకేమిస్తున్నావు? అదే ఆలోచిస్తున్నా, డబుల్ చేయాలా ట్రిపుల్ చేయాలా అని. ఏంటి, డైలీ కిసెస్ కౌంటా? అది కాదు, నీ శాలరీ. శాలరీయా? అది ఇంక్రీజ్ అయిపోయినా పర్లేదు, కానీ ఆ డైలీ కిసెస్ కౌంట్ సంగతే కొంచెం చూడొచ్చు కదా. అంత లేదు, ఎక్కువ మాట్లాడినా అనుకో మొత్తానికి కట్ చేస్తా. అమ్మా, అంత పని చేయకమ్మా. అవును, నాన్నగారేరి పొద్దునుంచి కనిపించట్లేదు. అంటే అది. హలో రెడ్డి గారు. అయ్యో కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నేను ఫస్ట్ టైం ఆఫర్ ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ రెస్టారెంట్ ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూస్తే నేను మా బిజినెస్ గ్రూప్కి F&B యాడ్ చేసుకోవడానికి మీ రెస్టారెంటే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యాను. ఏం మ్యాజిక్ చేశారు రెడ్డి గారు ప్రాఫిట్స్ విషయంలో? మ్యాజిక్ ఏం లేదు సార్. మేము ఆల్మోస్ట్ ఆల్ రెస్టారెంట్ని క్లోజ్ చేద్దాం అనుకున్న టైంలో ఒక అతను వచ్చాడండి. అతని పేరు రాహుల్. కుకింగ్లో కనీసం డిగ్రీ కూడా లేని అతన్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను రికమెండ్ చేశాడు కదా అని చెఫ్గా జాయిన్ చేసుకున్నాం. అతను జాయిన్ అయిన మొదటి రోజే 30 ఏళ్లలో మేము ఎప్పుడూ చూడని కొత్త స్పార్క్ ఏదో మా రెస్టారెంట్లో చూసాం. 3 సంవత్సరాలుగా మేము చూస్తున్న లాసెస్ని 6 నెలల్లో బ్రేక్ ఈవెన్ చేసేసాడు. ఎంతలో మీ దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది. ఆ రోజు ఎందుకో తెలీదు, ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి కూర్చొని, మీరిప్పుడు చూస్తున్న ప్రాఫిట్సే కాదు, మీరు ఎప్పుడూ చూడని ప్రాఫిట్స్ చేసి చూపిస్తాను అని మాటిచ్చాడు. అతను మాటిచ్చినట్టే ప్రాఫిట్స్ తెచ్చి చూపించాడండి. కానీ ఇవాళ సడన్గా మీ ఆఫీస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీరు నన్ను కలవాలనుకుంటున్నారని. ఫోన్లోనే ఈ సంగతి చెప్తే బాగుండదు కదా అని నేను పర్సనల్గా వచ్చి నో చెప్దాం అనుకున్నాను. మా రెస్టారెంట్ని ఇప్పుడు అమ్మదలుచుకోలేదు సార్. ఓకే ఓకే కూల్. రెడ్డి గారు, ఒక విషయం చెప్పనా? 30 years నుంచి ఈ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. మీ దగ్గర కొత్త వాళ్ళు ఎంతమంది జాయిన్ అయి ఉంటారు? ఎన్నిసార్లు కొత్త కొత్త వంటలు చేసుంటారు? ఎన్నిసార్లు ఇలాంటి ప్రాఫిట్స్ చూసుంటారు? అలాగే ఎన్నిసార్లు మీరు లాసెస్ చూసుంటారు? కొత్త వాళ్ళు అలా వస్తూనే ఉంటారండి, ప్రాఫిట్స్ చూపిస్తూనే ఉంటారు. మళ్ళీ అది లాసెస్లోకి వెళ్ళదని మీకు ఎంతవరకు గ్యారంటీ ఉంది? నిజమే అనుకోండి. రెడ్డి గారు, లాస్ట్ టైం నేను మీకు ఇచ్చిన ఆఫర్ 3 crores. ఇప్పుడు నా ఆఫర్ 10 crores. సార్, మీరు ఓకే అంటే 24 hours పేపర్స్ రెడీ అవుతాయి. 25th hour చెక్ మీ చేతిలో ఉంటుంది. రెడ్డి గారు, ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు. రిటైర్మెంట్ వయసు కూడా వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత మీరు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడానికి ఈ 10 కోట్లు చాలా హెల్ప్ అవుతాయని నా ఉద్దేశం. ఏమంటారు? అంటే రెడ్డి గారు, మీరు ఏదో సందేహిస్తున్నారు, అడగండి. సిటీలో ఇన్ని రెస్టారెంట్లు ఉండగా మీరు మా రెస్టారెంట్ని ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది. దట్స్ ఏ బ్రిలియంట్ క్వశ్చన్. రెడ్డి గారు, ఇవాళ రేపు హైదరాబాద్లో బోల్డ్ అండ్ రెస్టారెంట్లు మొదలు పెడుతున్నారు. కానీ ఈ సంవత్సరం తిరిగేసరికల్లా మూసేస్తున్నారు. మీ రెస్టారెంటే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం 1, ప్రైమ్ ఏరియాలో ఉండటం. 2, మీ రెస్టారెంట్కు ఉన్న రెప్యుటేషన్. 3, 30 years ఆఫ్ హిస్టరీ. అయినా ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. సరే సార్, పేపర్లు రెడీ అవగానే ఫోన్ చేయండి, వచ్చి సైన్ చేస్తాను. చెప్పరా. సార్, నాన్నగారు ఫస్ట్ రెస్టారెంట్కి 3 crores ఆఫర్ చేశారంట సార్. ఇప్పుడు డైరెక్ట్గా 10 crores ఆఫర్ చేశారంట సార్. రెడ్డి గారు ఒప్పేసుకున్నారంట సార్. వాట్? ఉంటానండి.